హాయ్ యూఎస్, వెల్కమ్ టు యూనివర్సల్ టాకీస్. అఖండ 2 అర్ధాంతరంగా అనూహ్యంగా వాయిదా పడడం ప్రపంచవ్యాప్తంగా గల బాలయ్య ఫ్యాన్స్ని ఎంతటి డిసప్పాయింట్మెంట్ గురి చేసిందో మనం ఇంకా చూస్తూనే ఉన్నాం. ముఖ్యంగా 2 రోజులు గడుస్తున్న ఈ సినిమాకు సంబంధించినటువంటి ఈ విడుదలకు సంబంధించి స్పష్టత రాకపోవడం అనేది ఇంకా ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. అంటే బాలయ్య రంగంలోకి దిగాడని చెప్పారు. సురేష్ బాబు, దిల్ రాజు, ప్రసన్న కుమార్, దామోదర్ ప్రసాద్ లాంటి హేమాహేమీలు అందరూ కూడా రంగంలోకి దిగినా కూడా ఎందుకు సమస్య పరిష్కారం కావడం లేదు అనేది ఇప్పుడు ఒక పెద్ద ప్రశ్నార్థకంగా ఉంది. ఎందుకంటే నిన్నటి వరకు కూడా ఎట్టి బస్సులు ఈరోజు రిలీజ్ అయిపోద్ది, ఇబ్బంది ఏం లేదని చెప్పి వార్తలు వచ్చాయి. కానీ ఈరోజు కూడా విడుదల కాలేదు. ఎప్పుడు విడుదల అవుతుందన్నది కూడా స్పష్టత రావడం లేదు. అంటే కొంతమంది అయితే అంటే ముఖ్యంగా బుక్ మై షోలో 2026 అని పెట్టి తర్వాత మళ్ళీ వెంటనే తీశారు. దానివల్ల చాలా గందరగోళం ఉంది. అసలు అంటే ఇంకా 25లో విడుదల అవ్వకుండా 26లో వస్తుందా? 26 అంటే ఆబ్వియస్లీ ఇంకా సంక్రాంతికే రావాలి. ఇప్పటికే సంక్రాంతికి ఒక 4-5 సినిమాలు ఉన్నాయి కదా. మరి మళ్ళీ అంటే ఏదైనా ఒక చిన్న సినిమాని విడుదల చేయడం అయితే ఓకే, కానీ ఇంత భారీ బడ్జెట్ సినిమాని, ఇంత క్రేజీ ప్రాజెక్ట్ని ఆల్రెడీ ఇన్ని సినిమాల మధ్య మళ్ళీ ప్లేస్ చేయడం ఎలా సాధ్యం అవుతుంది? ఇలా రకరకాల ఊహాగా ఎవరికి వాళ్ళు 19వ తారీఖున వస్తుందా, లేదంటే 25న వస్తుందా, లేకపోతే 26కి వెళ్ళిపోద్దా, ఇలా రకరకాలుగా ఊహాగానాలు చేస్తూ ఉన్నారు. దీని మీద నిర్మాతలు కూడా ఇప్పటివరకు క్లారిటీ ఇవ్వలేని పరిస్థితి అనేది ఎందుకు జరుగుతుంది ఏంటనేది చాలా చర్చనీయాంశంగా మారింది. అంటే అందరికీ తెలిసిన విషయమే ఇప్పటికే. ఎప్పుడో 2019లో ఈ నిర్మాణ సంస్థ మహేష్ బాబుతో నిర్మించినటువంటి నేనొక్కడనే సినిమా కోసం ఒక హీరోస్ ఇంటర్నేషనల్ అనే ఒక బాలీవుడ్ సంస్థ నుంచి 27 కోట్లు ఫైనాన్స్ తీసుకున్నారని, అది కట్టకపోవడం వల్ల అది వడ్డీతో ఇప్పుడు దాదాపుగా 50 కోట్ల పైచిలకు ఉందని, దాన్ని క్లియర్ చేస్తే కానీ విడుదల చేయొద్దు అంటూ హైకోర్టు స్టే ఇవ్వడం వల్ల ఆగిపోయిందన్న విషయం అందరికీ తెలుసు. కానీ అంటే ఈ సినిమాకి దాదాపుగా 300 కోట్ల రూపాయల బిజినెస్ అయిందని చెప్పి మనం కూడా చెప్పుకున్నాం. మరి 300 కోట్లు బిజినెస్ జరిగినటువంటి ఒక సినిమాకి ఎందుకు ఇటువంటి అవాంతరం ఎదురైంది? పైగా ఈ సినిమా నిర్మాణంలో నందమూరి బాలకృష్ణ గారి రెండో అమ్మాయి కూడా భాగస్వామిగా ఉందని కూడా మనం తెలుసు. అటువంటిది వన్ ఆఫ్ ది ప్రొడ్యూసర్స్గా తేజస్విని కూడా ఉండి ఈ సినిమా విడుదల పరంగా ఇటువంటి ఇబ్బంది ఎదుర్కోవడం, అంటే బిజినెస్ పరంగా విపరీతమైనటువంటి క్రేజ్ వచ్చి టేబుల్ ప్రాఫిట్గా నిలిచినటువంటి ఈ ప్రాజెక్టు ఎందుకు ఇలాగా ఇబ్బంది పడే పరిస్థితి వచ్చిందని చెప్పి ఇప్పుడు పెద్ద స్థాయిలో చర్చ జరుగుతుంది. ముఖ్యంగా బాలయ్య కెరీర్లోనే బెస్ట్ ఫేజ్లో ఉన్న టైం ఇది. వరుసగా ఆయన సినిమాలు 4 సినిమాలు మంచి విజయాలు సాధించి 5వ విజయం కూడా దాదాపుగా ఖరారు అయిపోయినట్టే, ఇంక విడుదల అవ్వడమే ఆలస్యం, ఈ సినిమా కూడా డెఫినెట్గా పెద్ద హిట్ అని చెప్పి అందరూ ఫిక్స్ అయిపోయిన తరుణంలో ఇటువంటి అవాంతరం ఎదురవ్వడం, దీని వెనకాల ఏదైనా కుట్ర ఉందా అని చెప్పి అభిమానులు ఆందోళన చెందుతున్నారు. అంటే బాలయ్య లాంటి ఒక బిగ్గెస్ట్ హీరో సినిమాకి ఎవరైనా విడుదల పరంగా కుట్ర చేసి ఆఫ్ చేసే ప్రయత్నం చేస్తారని నేను అనుకోవట్లేదు. అటువంటి సాహసం చేసే అవసరం కానీ లేదంటే అవకాశం కానీ అసలు లేదు. సాహసం కూడా కాదు ఇది. ఒకవేళ ఎవరైనా అటువంటిది చేస్తే అది దాన్ని దుస్సాహసం అనే మనం చెప్పొచ్చు. అటువంటి దుస్సాహసానికి ఎవరైనా ఒడిగడతారని చెప్పి నేను అనుకోవట్లేదు. అయితే ఇది ఫైనాన్స్కి సంబంధించినటువంటి మ్యాటర్. అంటే మరి